వీధిన పడ్డ రోజులు ఉన్నాయి. కానీ ఒక్కటి, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మనం ఉన్నాం ఇక్కడ, మనమే పాటిస్తున్నాం. శ్రీనారాయణ చెప్పినట్టుగా ఫస్ట్ మనం పెట్టుకొని ఇంకో చెప్పడానికి చూద్దాం. ఇక్కడ నుంచి ఇవాటి రోజు నుంచి అన్నా ఈ కార్యక్రమాన్ని మొదలు చేద్దాం. ఫస్ట్ నుంచి లేని వాళ్ళు అందరం కొనుక్కుందాం. మనం అయితే హెల్మెట్ పెట్టుకొని పథకాలు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించింది. ఒకటి రహవీర్ పథకం అనేది ఏంటంటే, మనం కామన్గా ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే ఫొటోస్ తీయడానికి, వీడియో తీయడానికి ఇచ్చిన ప్రయారిటీ హాస్పిటల్ షిఫ్టింగ్ నాది కాదు బాధ్యత. ఒకటి 108 వాళ్ళది, ఒకటి 100 పోలీసు వాళ్ళది, ఇంకెవరిది కాదు. ఎందుకంటే నేను పోయి పడకపోయినా అనుకో, ఇక నన్ను సంపక తింటారు, కేసు పెట్టమంటారు, కోర్టుకు రమ్మంటారు. నేను ఈరోజు పనికి పోతున్నా, పనికి పోయేది ఆపుకొని నేను హాస్పిటల్కి పోతే ఆ రోజు నా పని పోతుంది. నా పనికి వచ్చే 1000 రూపాయలు నేను లాస్ అవుతాను. ఇంతే కదా మనం అనుకునేది, అంతేనా? ఇంకేమన్నా ఉంటాయా? ఇంకేం ఉండవు. కాబట్టి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్న, పోలీసులకి మీకు వేధించరు. ఇంజూర్ని షిఫ్ట్ చేస్తే మిమ్మల్ని అడుగుతారు, బాబు నువ్వు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు కాబట్టి ఏదైనా కేసు పెట్టితే మీ సాక్ష్యం పనికొస్తుంది, మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అంటే మీ అనుమతితో మాత్రమే మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేస్తాము ఫస్ట్. రెండోది, ఇంకా గవర్నమెంట్ పథకంలో ఏదైతే రహవీర్ అని చెప్తున్నామో అది ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తిని, ఒక ఇంజూర్డ్ని మీరు హాస్పిటల్లో గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత వితిన్ 1 అవర్లో కానీ మనం హాస్పిటల్ అడ్మిట్ చేస్తే బతికే ఛాన్సెస్ 90% ఉన్నాయని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా గోల్డెన్ అవర్లో మీరు హాస్పిటల్కి కానీ షిఫ్ట్ చేసినట్టయితే వారికి 25,000 రూపాయల పారితోషికము ప్రభుత్వం వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ఈ 25,000 రూపాయలు మీ అకౌంట్లోనే వస్తాయి, ఎవరి ద్వారా కాదు, పోలీసుల ద్వారా. మేము పోలీస్ శాఖ ద్వారా, తర్వాత డిఎంహెచ్ఓ ద్వారా కలెక్టర్ గారికి పంపిస్తాం ప్రపోజల్. డైరెక్ట్గా మీ అకౌంట్లోకే వస్తాయి. అన్నోన్ డెత్ జరిగితే ఆయన తీసుకుపోయి ఫినరల్ చేసేవారు, ఎక్కడైనా యాక్సిడెంట్ కాగానే తీసుకుపోతారు. అంటే వారికి అదొక హ్యాబిట్. నేను ఎవరికైనా గరీబ్ వాళ్ళకి సాయం చేయడం ఎట్లయితే అవసరమో, అన్నోన్ డెడ్ బాడీ అనగానే ఎవడు మనోళ్ళు చచ్చిపోతేనే పక్కకి కొద్దిసేపు అయినాక పోదాం, స్నానంటే ఇంక పోదాం, కాస్ట్ అంటే ఇంక పోదాం అనుకునే మనుషులం మనం. అలాంటిది అన్నీ తీసుకొని వెళ్ళి ఆయన అన్ని ఖర్చులు పెట్టుకొని ఫినరల్స్ చేసేవారు అనమాట. ఇట్లా మీలో ఎవరైనా కానీ ఇట్లాంటి హ్యాబిట్స్ ఉంటే మీరు చేసిన పనికి పారితోషికం ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దాన్ని మా వాళ్ళే గుర్తించాల్సిందిగా ప్రతిసారి చెప్తున్నాము. ఎక్కడైనా గుర్తు చేయలేకపోతే, మా వాళ్ళు గమనించకపోతే మీరు చెప్పినట్టయితే నేను పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు సేవ్ అయ్యారు సార్ అని మీరు కానీ మా సిఏ గారికి ఇంటిమేట్ చేసినట్టయితే పలానా కేసు నెంబర్లో లేదు, కేసు కాలేదు, సేవ్ చేశారు. నేను బండి గుద్దుకున్నా, నేను నడుపుతున్నా, పోయి నా అంతటి నేనే నా అదుపు తప్పి నేను ఒక చెట్టు బతికించడానికి మీరు చేసే ప్రయత్నానికి ఈ 25,000 పారితోషికం ఉంది. కాబట్టి ఏ వేధింపులు లేకుండా మీకు పారితోషికం కూడా ఇచ్చే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కాబట్టి అది ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అట్లాగే ఇంకొక పథకం చెప్తాను, అది క్యాష్లెస్ ట్రీట్మెంట్. 37 హాస్పిటల్స్ కరీంనగర్లో 37 హాస్పిటల్స్ని లొకేట్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. దాంట్లో 37 హాస్పిటల్స్లో క్యాష్లెస్ 1.5 lakh వరకు ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు ప్రమాదం జరిగిన వ్యక్తికి. కాబట్టి మీరు ఎవరైనా కానీ మీ కార్లో తీసుకెళ్తే మీరు గూగుల్లో కొడితే మీ దగ్గరకు వచ్చేస్తుంది. మేము కూడా మీ వాట్సాప్ గ్రూప్లలో ఆ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. ఆ 137 హాస్పిటల్స్ ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా 108 వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయినా 1.5 lakh